మీకు ఇష్టం లేదా? లేదు. అంటే పెద్దవాళ్ళు మన మంచి కోసమే ఆలోచించి. ఆపుతావా? నేను మూడ్ ఆఫ్లో ఉన్నానని చెప్తుంటే నా పర్సనల్ విషయాల గురించి మాట్లాడతావేంటి? కాల్ గుండమ్మా. కాల్ గుండమ్మా. సరే కాల్ గుండమ్మా. తనే చేస్తున్నారేంటి? హలో హలో గుండమ్మా, ఏంటి నీ ఫోన్ ఇందాకటి నుంచి ఎంగేజ్ వస్తుంది? అంటే మీరు నాకేమైనా ట్రై చేస్తున్నారా? నేను మీకు ట్రై చేస్తున్నాను, అందుకే ఇద్దరికీ ఎంగేజ్ వస్తుంది. నువ్వెందుకు ట్రై చేస్తున్నావు? మీరెందుకు చేశారు? ఒక ఇంపార్టెంట్ విషయం నీతో మాట్లాడాలి. ఇదేంటి, నేను మాట్లాడాలనుకుంటే ఈయనే నాతో మాట్లాడాలి అంటున్నారు? నేను మీకన్నా ముఖ్యమైన విషయం మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎక్కడ కలుద్దాం? ఇప్పుడా? అయ్యో, ఇప్పుడు నేను బయటికి రాలేను. రేపు మార్నింగ్. అలాగే. ఎక్కడ? ఎక్కడ అంటే రేపు నేను గుడికి వెళ్తున్నాను, గుడిలో కలుద్దాం. ఏ గుడి? రామాలయం. ఓకే, బాయ్. నేను నా ప్రేమ విషయం గురించి ఆయనతో చెప్పాలనుకుంటున్నాను. నాతో ఆయన ఏ విషయం మాట్లాడాలనుకున్నారు? నేనంటే తనకి కూడా ఇష్టమని చెప్పాలనుకుంటున్నారు. సారీ. పర్లేదులేండి. పర్లేదా? ఏంటి కామ్గా ఉన్నారు? ఏదైనా మాట్లాడొచ్చు కదా. పాటలు వస్తున్నాయిగా, మాటలు ఎందుకు? అర్థమైంది. మీరు ఇందాకటి నుంచి ఏదో మూడ్ ఆఫ్ లో ఉన్నారు కదా, am I రైట్? ఇప్పటికి అర్థం చేసుకున్నారు. మీ మూడ్ ఆఫ్ కి కారణం మీకు ఇష్టం లేకుండా చేస్తున్న పెళ్లి, am I రైట్? అది ఆదికే చెప్పలేదు, నీకెందుకు చెప్తాను? వీడు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాడు. మేనేజ్ చేస్తే పోలా? అవును, మీకెలా తెలుసు? నేను అంతేనండి. ఒక్కసారి నా వాళ్ళు అని ఫీల్ అయితే వాళ్ళ ప్రతి ఫీలింగ్స్ ని ఇట్టే క్యాచ్ చేసేస్తాను. మీ ప్రాబ్లం కి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఏంటది? మీ వాళ్ళు చూసిన అబ్బాయి నచ్చడం లేదంటే ఖచ్చితంగా ఇంకొక అబ్బాయి ఎవరో నచ్చుంటారు. నాకు ఇప్పటి వరకు ఎవరూ నచ్చలేదండి. దొంగ మోహన్, ఇంత టెన్షన్లో ఉండి కూడా మనసులో నా మీదున్న ప్రేమను బయట పెట్టవే. ఈ అమ్మాయిలంతా ఇంతే. మనసులో ఉన్న ప్రేమని లాస్ట్ మినిట్ వరకు ఇలాగే బయట పెట్టకుండా దాచిపెడతారు. ఆ తర్వాత ఏ పులిహోరగాను చూసుకుని అప్పుడు అత్తారింటికి వెళ్ళిపోతారు. ఇది కామనే కదా. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. మీకెవరూ నచ్చకపోవచ్చు, బట్ మీరంటే ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చేమో. ఏమో, నాకెలా తెలుస్తుంది? చెప్తేనే కదా.
అంటే చెప్పమని హింటిస్తుందా? చెప్పేస్తే ఔ! ఓ! ఏమైంది? టైర్ పంచర్ అయింది అనుకుంటా. షిట్. వావ్, వాట్ ఏ కోఇన్సిడెన్స్. టైర్ పంచర్ అయితే కోఇన్సిడెన్స్ ఏంటి? ఒకసారి మీరు చుట్టూ చూడండి, ఏమనిపిస్తుంది? చల్లగా ఉంది, భయంగా అనిపిస్తుంది. అది కాదు, ఫస్ట్ టైం మన ఇద్దరం గొడవ పడింది ఏ ప్లేసో మీకు గుర్తొచ్చిందా? ఏమో, నాకేం తెలియడం లేదు. ఆటో ఏదైనా వస్తే బాగుండు. రే అభి, వెళ్ళిపోవాలనుకుంటుందిరా, త్వరగా చెప్పు. షిట్. ఏమైంది? క్యాబ్ అయినా బుక్ చేద్దాం అనుకుంటే ఇక్కడ సిగ్నల్ కూడా లేదు. ఎందుకంత టెన్షన్ పడతారు? నేనున్నాను కదా, డిక్కీలో స్టెప్నీ ఉంది, మారిస్తే ప్రాబ్లం సాల్వ్డ్. మరి ఆ పని చేయకుండా ఈ డిస్కషన్స్ ఏంటండి? అంటే కొంచెం చలిగా ఉంది. ఒంటరి ఆడపిల్లని, చుట్టూ చీకటిగా ఉంది, ఎవరూ లేరు. ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది కదా. అంటే ఒంటరిగా ఉన్నాను, చుట్టూ ఎవరూ లేరు, ఏమన్నా చేయరా ఈడియట్ అంటుందా? హలో, స్టెఫనీ మారుస్తానన్నారు కదా, పదని హెల్ప్ చేదురు గాని. ఏంటి గిరి, ఈ టైం వరకు బయటికి ఎక్కడికెళ్ళావు? ఎక్కడికంటే ఏం చెప్తాడక్కా, ఏ పేకాటకో వెళ్ళుంటాడు. పేకాటకెళ్ళలేదు సిస్టర్స్, మీ కాబోయే వియ్యపురాలు ఇంటికి వెళ్ళి వస్తున్నాను. వాళ్ళింటికి నువ్వెందుకు వెళ్ళావురా? ఏ అన్నయ్య, వెళ్ళకూడదా? అనుకుని వెళ్ళలేదులే బావా, చిన్న పనుండి అటుగా వెళ్తుంటే. అయినా వాళ్ళింటికి వెళ్లాల్సిన అవసరం మీకేంటండి? ఇది మరీ బాగుంది. త్వరలో వాళ్ళ ఇంటికి కాబోయే వియ్యాల వారు బంధువులు ఇంటికి ఎందుకు వెళ్తాం? రాకపోకలుంటే బంధాలు బంధుత్వాలు ఇంకా బలపడతాయని. ఏం బా, అల్లుళ్ళు ఇంకా రాలేదా? పెద్దోడు ఆఫీసులో ఉన్నాడు, చిన్నోడు దారిలో ఉన్నాడు, వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ గురించి అడుగుతున్నావేంట్రా? అంటే నాకు కొన్ని విషయాలు తెలిసినాయి బా, వాళ్ళు కూడా ఉంటే బాగుంటుందని. ఏంటండి ఆ విషయాలు? వీళ్ళ కాబోయే కోడల కంటే పెద్ద అమ్మాయి ఉందన్నారు కదా, ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నావు? గోండమ్మ. గుండమ్మ అంటే మనింటికి వదిన వాళ్ళ బట్టలు కుట్టడానికి వస్తుంది ఆ అమ్మాయా? సాక్షాత్తు ఆ అమ్మాయే. ఆ అమ్మాయికే లక్షణంగా ఉంటుంది, పైగా మంచి పిల్ల. అందుకే అనుకుంటా తనకింత తక్కువ టైంలో మంచి సంబంధం కుదిరింది. ఆ పిల్ల అదృష్టం సంగతి పక్కనెడితే నీ అమాయకత్వం చూస్తుంటేనే జాలేస్తుంది బా. ఏం మాట్లాడుతున్నావురా? నిజాలు బావా, ఇప్పుడే బయటపడిన నిజాలు. గుండమ్మ వాళ్ళ పెద్దమ్మాయి అన్న విషయం మీ వియ్యపురాలు నీకు చెప్పిందా? అంటే గుండమ్మ మనకి తెలీదు, మన ఇంటికి వస్తుందన్న విషయం ఆవిడికి తెలియదు కదరా. పాయింటే బావా, తెలుసుండబోవచ్చు. మీకు కాబోయే కోళ్ళలో
ఆది ఆఫీసులోనే పనిచేస్తుంది. ఆ విషయం మీకు తెలుసా? తెలీదురా. అంటే ఈ విషయం మీ వియ్యపురాలు నీకు చెప్పలేదా? మంచి వియ్యపురాలే. పోనీ మన ఆది అయినా చెప్పాలి కదా. ఆదిగాడు ఇంకా అమ్మాయి ఫోటోనే చూడలేదు కదా. అంటే ఆ అమ్మాయి కూడా మనోడి ఫోటో చూడలేదంటారా? చూస్తుంటే తనే తన కాబోయే భార్య అని ఆదికి తెలిసుండేది కదా. అమ్మాయి అనుకుంటే ఆ అమ్మాయికి కూడా దాయడానికి కారణం ఏంటండి? ఏంటంటే వెంటబడి మరీ చేసుకుంటున్నారు, విషయం వీళ్ళకి చెప్పాలా ఏంటి అనుకున్నారేమో.